ఇగో ఇయాల చూడుండ్రి మా బుజ్జోళ్ళ కాలేజీలో పిల్లలనంట బయటికి తీసుకుపోతుర్రంట. ఇక మంచి మసాలా కూర అయితే చెయ్యి మమ్మీ అని అన్నది. ఇక నేను ఈ 5 కొట్టంగానే లేచిన మబ్బులా. ఇక మసాలా కూర అంటే జరంత పని ఎక్కువనే ఉంటుంది కదుల్లా. ఇక 5 ఇండ్ల వరకు అయితే నా వాకను పోయిండొచ్చు, ఇదైతే గ్యారంటీ. ఇక సూపర్ అయితే సూపర్ అయింది కూర. ఇక పిల్లలు ఇక వచ్చి తిన్నాక ఏం చెప్తారో చూడాలి. ఇక టైం అయితే వేస్ట్ చేయకుండా మనం పొయ్యి ఇంట్లోకైతే పోదాం పాండ్రి ఇక. ఇగో కళ్ళకు చూడుండ్రి ఎంత మంచిగా కొడుతుందో. ముందుగాల వంటలు అయితే కళ్ళకు మంచిగా కొట్టాలి, కళ్ళకు మంచిగా కొడితేనే తినబుద్ధి అవుతుంది. ఇక చూడుర్రి ఇట్లా అయితే ఇక మంచిగా కలర్ఫుల్గా అయితే చేసిన నేను. ఇక చూడండి ఇలా మసాలాలు ఏమేమి వేసిందో ఒకసారి అయితే చూసుకోండి. ఈ మసాలాలు జర మాడకుండా మనం దగ్గరనే ఉండి ఇక పొయ్యి అయితే సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. బాదాము, కాజు, ధనియాలు, చెక్క, షాజీరా, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 చెంచాలు నూనె పోసి బిర్యానీకి పచ్చిమిర్చి ఇక ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఇవి మంచిగా దగ్గరకు అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఎంత ఫ్రై అవుతుందో కూర అంతా రుచి కొడుతుంది. ఇక చూడండి గండ్లకైతే ఇంతంత ఉప్పు అయితే వేసిన, తర్వాత ఇక పసుపు వేసిన ఒక 2 చెంచాలు అంతా. ఇక మా బుజ్జి అయితే ఇట్లా బయటికి పోతున్నాను కూర చేయమంటే ఇక చేసిన నేను కూడా. ఇక గిట్ల మసాలా కూరలు వానలకు వండుకుంటే ఇక కమ్మగా అనిపిస్తుంది, ఘాటు ఘాటుగా. ఇక ఒక 2 బుక్కలు అయితే ఎక్కువనే తింటాము. ఇక చూడుర్రి అట్లా వేయించిన ఉల్లిగడ్డలల్లా ఉడకబెట్టిన ఇక చోలే అంటారు కదా, కాబూలి చేనే అంటారు, ఇక ఎన్నో పేర్లు. ఇక అవి వేసి ఇక దాంట్లో ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసుకున్నా. ఇక అయితే నేను 2 ఒక్కతాననే ఉడకబెట్టిన ఆలుగడ్డలు చోలే అయితే ఇక మనకు గ్యాస్ కొంచెం మిగులుతుంది, అట్లనే ఇక టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇక 2 ఒక్కతాననైతే ఈజిల్ అయితే పెట్టేసిన. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అయితే మన వంట అవుతుంది. ఇక అవి వేసినాక కొంచెం మళ్ళా ఇట్లా కలుపుకోవాలి మంచిగా మనము. ఇక నూనె, పసుపు ఇక అంతా పట్టుకోవాలి కదా ఒక్కతాను ఉండకుండా. ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇక పిల్లనైతే తొందర పెడతా ఉంది, అయిందా మమ్మీ అయిందా మమ్మీ అని. ఇక అయ్యో ఆగే బుజ్జి వండుతూనే ఉన్నా కదా అని ఇక నేను బెదిరించుకుంటా అయితే వంట చేసిన. ఇక కారం అయితే ఇక ఒక రవ్వ ఎక్కువనే తలిగించినుల్లా. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మసాలా కూరలల్లో. ఇక ఇది మనం అన్నంలోకే తినొచ్చు, ఇక రొట్టెలకు, పూరీలకు, బగారన్నంలకు, ఇక అన్నిట్లకైతే తినొచ్చు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక కారం వేసినాక ఒకసారి మెల్లగా సుకుమారంగానైతే కలపాలి. ఎందుకంటే మనము మంచిగా మెత్తగా ఉడికించినాం కదా, అవి రప్ప కలిపినామంటే తుక్కు తుక్కు అవుతుంది. ఇక అందులో చోలే ఏడుందా అని ఏరుకోవాలి, ఆలుగడ్డలు ఏడున్నాయని ఏరుకోవాలన్నమాట. ఇక ఇట్లా సుకుమారంగా కలిపి ఇక మనం చూడండి ఇక మూతనైతే పెట్టుకోవాలి 1 సెకండు. ఇక మూత తీసినాక చూస్తే మంచిగా మగ్గుతుంది. ఇక కారము ఇవన్నీ ఉప్పు, పసుపు అన్నీ బాగా మగ్గుతాయి. ఇక మళ్ళీ మూత తీసుకున్నాక కూడా ఇట్లా కలుపుకోవాలి. జర ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఇక మాడితే ఇజ్జత్ పోయిన లెక్కలు అవుతాయి. వీళ్ళ అమ్మకి ఏంది వంట రాదా గిట్లా మాడగొట్టి కట్టింది అనుకుంటారు పోరగాళ్ళు. ఏమంటారు మరి. ఇక చూడుర్రి పెరుగు అయితే వేసిన. ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చు మనం ఈ కూర. మనం మసాలాలు వేయించుకున్నప్పుడే ఉల్లిగడ్డ, టమాటా కూడా వేసి వేయించుకోవాలి అందులోనే. అందులో పెరుగు అయితే వేయొద్దు. ఇక నేను ఇలా ఉల్లిగడ్డలు వేయించుకున్నా కాబట్టి ఇట్లా పెరుగు వేసుకున్నా. ఇట్లా 2 రకాలు అయితే చేసుకోవచ్చు ఈ కూర. ఇక ఇలా గిట్లా చేయమన్నది మా బుజ్జి అనేసి నేనైతే ఇక గిట్లా చేస్తున్నా. ఇక మనం వేయించి పెట్టుకొని రుబ్బుకున్న మసాలా కూడా పోసేసుకుంటే ఇక పనితీరినట్టే అనమాట మంచిగా. ఇక చూడుర్రి ఇక జార్లకే ఇక మసాలా అంతా పోతుంది. మళ్ళీ కొంచెం ఇక సగం గిలాస నీళ్ళు అయితే పోసుకొని ఆ జార్ అంతా కడిగి పోసుకున్నాను. ఇలా మంచిగా అవుతుంది ఇక గట్లా పోసుకుంటే. ఇక మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాక కూడా మళ్ళీ ఒక్కసారి అయితే ఇక కలుపుకోవాలి. ఆఖరికి మంచిగా కలపాలి. ఇట్లా కింద అడగంటకుండా మాడకుండా చూసుకుంటానైతే వండుకున్నాలి మంచిగా. ఇట్లా చూడుర్రి జర్ర ఇక కుత అనబట్టే ఇక మళ్ళీ మూతనైతే పెట్టుకోవాలి మళ్ళీ 1 నిమిషం పాటు. ఇక మనం వేసిన మసాలాలు పచ్చివాసన అయితే పోవాలి కదా. ఇక చూడుర్రి గిట్లనైతే మంచిగా బుడగలు వచ్చుకుంటూ ఉడుకుతుంది. ఒక్కసారిగా కిందికెంచి అయితే మంచిగా కలపాలి ఇక గంట తీసుకొని. కింద ఇక ఆలుగడ్డలు చోలు ఏమన్నా అతుక్కున్న కడాయికి ఇక వచ్చేస్తాయి అన్నమాట. చూడుర్రి ఇక గిట్ల మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట గంట రౌండ్గా తిప్పుకుంటా. ఇక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ అయితే పెట్టుండ్రు. ఇలా మీ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇట్లా ఈ కూరని అయితే షేర్ చేయండి. ఇక కొత్త వాళ్ళకైతే మంచిగా వస్తుంది. ఇట్లా అంత ఈజీగా చూపించిన కదా నేను. ఇక చూడండి ఆఖరికి అయితే ఇట్లా చేతిలో వేసుకొని
మనకు ఆ కూర మెంతి అయితే వేయాలి. మసాలా కూరలలో గిరి మంచి ఫ్లేవర్ అయితే తెస్తుంది. ఇక చూడు గిరి వేసినాక ఇక మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకున్నాక దించి సర్వ్ చేసుకున్నాం అనుకోర్రి. ఇక నువ్వు నడు నేను వస్తా అంటది, గట్లా ఉంటుంది అన్నమాట కూర. ఇక నాకైతే ఇవాళ గిట్ల ఈ కూరతో అయితే దినం గడిచిపోయిందిలా. ఇక మీరేం వండుకుర్రో కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ రెసిపీ అయితే ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకైతే కామెంట్ అయితే పెట్టుండ్రి. మర్చిపోకుండా షేర్ చేసుడు కూడా మర్చిపోకురు. మళ్ళీ మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకైతే వస్తా. ఇక ఇవాళకైతే బాయ్ బాయ్, మరి ఉంటా మరి.